అందరికీ నమస్తే. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందామండి. అమ్మ నీ స్థానం ఎక్కడ? అమ్మ ఎంత మధురమైన పేరండి. వింటేనే మన మనసులు పులకరించిపోతాయి. తన గురించి, తన ఆరోగ్యం గురించి, తన సంతోషం గురించి ఆలోచించకుండా తన ధ్యాస, ఆలోచన, తన శ్వాస, తన ప్రాణం అంతా కలిపి పిల్లలకు అందించేది ఒక అమ్మ మాత్రమే అని చెప్పడం ఎంత మాత్రం అతిశయోక్తి కాదు కదా. చిన్నప్పుడు మన చేయి పట్టుకొని మన బుడిబుడి అడకలతోటి మనం నడుస్తుంటే ఎంతో మురిసిపోయేది అమ్మ. మనం సాధించిన విజయాలను తన విజయాలుగా గుర్తుంచుకొని తన విజయాలుగా భావిస్తూ ఎంతో సంతోషపడేది, ఎంతో గర్వపడేది కూడా అమ్మే. మన ఆరోగ్యం కోసం తన ఆరోగ్యం కూడా లెక్క చేయకుండా ఉండేటటువంటి ఏకైక వ్యక్తి ఒక అమ్మే కదా. మరి ఆ అమ్మ పరిస్థితి, స్థానం ఎలా ఉంది? కొన్ని సంఘటనలు చెప్పాలంటే చాలా బాధ అనిపిస్తోంది. ఈ మధ్య నేను ఒక యుఎస్లో జరిగినటువంటి ఒక సంఘటన విన్నాను. అది కూతురు ఇంటికని వెళ్ళినటువంటి తల్లి పడ్డ నానా బాధలు, నానా అగచాట్లు. వచ్చేద్దామంటే రాలేని పరిస్థితి. ఒక బస్ ఎక్క కానీ, ఒక ట్రైన్ ఎక్కి కానీ రాలేని పరిస్థితి కదా. అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఒక తల్లి దీనమైనటువంటి గాథని కూడా నేను విన్నానన్నమాట. ఇట్లాంటి విన్నప్పుడు మనసుకు చాలా బాధ అనిపిస్తుంది. చిన్నప్పుడు అమ్మే మన లోకం. అమ్మ మాట మనకి ఎంతో మధురంగా అనిపిస్తుంది. మరి పెద్దయ్యాక అమ్మను నీకేం తెలుసు, నువ్వు ఊరుకో అనే మాటను మనం ఎలా అనగలుగుతున్నాము? మనం ఏం పని చేయాలన్నా మన అమ్మ సలహా తీసుకున్నటువంటి మనము ఇప్పుడు అమ్మ మన ఇంటికి వచ్చినప్పుడు భయపడుతూ ఉండాలి. అన్నిటికీ కూడా మన అనుమతి తీసుకోవాలి. మన విసుగులు, చిరాకులు అన్నీ కూడా అమ్మ బలైపోతూ ఉండాలి. ఇలా ఎన్నో సమస్యలను పిల్లల దగ్గర తల్లి ఎదుర్కొంటుంది. అందుకనే చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల దగ్గర ఉండడానికి ఇష్టపడట్లేదు. స్వతంత్రంగా ఉంటేనే బాగుంటుంది అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారనమాట. ఇలాంటి పరిస్థితి వారికి కల్పించడము ఎంతవరకు సమంజసము? మనము ఇన్ని చేసినా కూడా తన ప్రాణం, తన లోకం, తన ఆలోచన ఇవన్నీ కూడా మనమే అన్న విషయాన్ని మనం ఎలా విస్మరిస్తున్నాం? మనం అనుకునే మనము మన అమ్మని ఎలా మర్చిపోగలుగుతున్నాము? ఎలా బాధ పెట్టగలుగుతున్నాము? అమ్మకు మనం ఎటువంటి స్థానాన్ని ఇస్తున్నాము? ఇవన్నీ కూడా ఆలోచించండి. పిల్లలే లోకంగా బ్రతికే అమ్మని గురించి ఆలోచించండి. సాధారణంగా చిన్నప్పుడు తండ్రి కంటే కూడా తల్లే ఎక్కువగా కష్టాలను అనుభవించి పిల్లలను పెంచడం కానీ, పిల్లల యొక్క బాధ్యతను వహించడం కానీ తల్లే ఎక్కువగా చేస్తూ ఉంటుంది. అటువంటి తల్లి అతి దీనమైన పరిస్థితిలో నేను మీ దగ్గర ఉండలేను అనేటువంటి పరిస్థితిని మనం ఎందుకు కల్పిస్తున్నాము? పిల్లలు ఆలోచించండి. థ్యాంక్ యూ.